ఇంతందంగా ఉంటుందా ఈ లోకం పోలా అదిరిపోలా సిగ్గు శరం లేకుండా దాన్ని ఎలా తింటాడో చూడు. రంగు రంగు రెక్కలున్న సీతాకోక సిలుకల్లే సింగు సెంగుమంటాందే మనసు. ఇది సార్ నా బ్రాండ్. ఈ గాలిలో ఏమున్నదో రాగాలే తీసింది ప్రాణం. మందు వేయాలనుందా? వేయాలంటే కంచం ఏంటి ఎంత ఉంది? ఫుడ్ ఇదేంటి ఇంత పెట్టారు? తింటే తరిగిపోద్దిలే, తిను. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. కరెక్టే, నేను కూడా తినలేను అంత ఫుడ్. ఇప్పుడు దించరా ఫోటో కిసిక్కనే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్లేష్ దేశి. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే నేను తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలం రేవులపల్లి దగ్గరలో ఉన్న కృష్ణానదిపై ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దగ్గర ఉన్నాను. చుట్టూ కృష్ణమ్మ అందాలు, ఒకవైపు ఆహ్లాదకరమైన వాతావరణం, మరోవైపు ప్రాజెక్టు నుంచి జాలువారే నీటి పరవళ్ళు, వివిధ రకాల చేపల రుచులు, ఇలా చాలా ప్రత్యేకతలతో ఈ జూరాల ప్రాజెక్టు టూరిస్టులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఫ్రెండ్స్ ముందుగా ఈ ప్రాజెక్ట్ అసలు ఎలా చేరుకోవాలి, ఈ ప్రాజెక్టుకున్న ప్రత్యేకతల గురించి, ప్రాజెక్టుకున్న మరిన్ని విశేషాల గురించి, ఈ ప్రాజెక్టుకున్న మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్ వీటితో పాటు ఇక్కడ చేపలు కూడా చాలా ఫేమస్. ఇక్కడ ఈ చేపల యొక్క కాస్ట్ ఎంత ఉంటుంది, ఎలా వండుతారు, ఎక్కడ వండించుకోవాలి, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు ఇవ్వబోతున్నాను. ఎవరైనా కొత్తగా జూరాల ప్రాజెక్ట్ ను విజిట్ చేయడానికి వస్తుంటే ఖచ్చితంగా మన వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు జూరాల ప్రాజెక్టుని ఎలా చేరుకోవాలో ఒకసారి చెప్తాను. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు హైదరాబాద్ నుంచి 168 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మహబూబ్ నగర్ నుంచి 81 కిలోమీటర్స్ దూరంలో ఉంది. గద్వాల్ నుంచి 18 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ముందుగా లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చే వాళ్ళు నేషనల్ హైవే 44 మీదుగా కొత్తకోట పట్టణానికి చేరుకోండి. అక్కడి నుంచి ఆత్మకూరు మీదుగా జూరాల ప్రాజెక్టు కేవలం 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ ప్రాజెక్టుని ఇందిరా ప్రియదర్శిని ప్రాజెక్టుగా పిలుస్తారు. ఈ ప్రదేశం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. జూరాల డ్యామ్ 1995లో కృష్ణానదిపై నిర్మించబడింది. ఈ ప్రాజెక్టుకు టంగుటూరి అంజయ్య గారు పునాది వేశారు మరియు ఈ ప్రాజెక్టుకి ప్రియదర్శిని ప్రాజెక్టు అని పేరు పెట్టారు. ఈ ప్రాజెక్టు యొక్క మొత్తం విస్తీర్ణం 10,045 అడుగులు ఉంది. ప్రాజెక్టు యొక్క పొడవు 1 కిలోమీటర్ ఉంది మరియు వెడల్పు 2780 మీటర్స్గా ఉంది. జూరాల ప్రాజెక్టు మొత్తం 11.94 టీఎంసీ పూర్తి సామర్థ్యం కలిగి ఉంది. ఈ ప్రాజెక్టు ఎడమ కుడి కాలువల ద్వారా వేలాది ఎకరాల వ్యవసాయ భూములకు నీరు అందడంతో పాటు పలు గ్రామాలు, పట్టణాలకు త్రాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు మొత్తానికి 62 రేడియల్ గేట్స్ ఉంటాయి. వర్షాకాలంలో ఎగువ నుంచి జూరాలకు వరద వచ్చినప్పుడు జూరాల ప్రాజెక్టు నుంచి 15 నుంచి 18 గేట్లను ఎత్తి సుమారు 1,50,000 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతారు. ఓవైపు ప్రకృతి కనువిందు, మరోవైపు నిండుకుండను తలపిస్తున్న జూరాల ప్రాజెక్టును చూసేందుకు నిత్యం వందలాది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ప్రాజెక్టు నిండినప్పుడు వారాంతలో ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో డ్యామ్ నుండి నీటిని విడుదల చేసే సమయంలో హైదరాబాద్, మహబూబ్ నగర్, కర్నూలు మరియు రాయచూర్ నుండి ఈ ప్రాజెక్టును చూడడానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.
ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఇక్కడ ఉన్న నీటిని, ప్రకృతి అందాలను, కృష్ణవేణి సోయగాలను తనివి తీరా చూసి ఆనందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు ఏపీ, కర్ణాటక సందర్శకులు ఎక్కువ సంఖ్యలో తరలివస్తారు. వీకెండ్లో అయితే ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రియదర్శిని ప్రాజెక్టు అని పిలువబడే జూరాల ప్రాజెక్టు తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలోని కుర్రోపూర్ గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ స్థలంలో కుర్రోపూర్ క్షేత్ర నది నుండి నీరు ఈ ప్రాజెక్టు నీటిలో కలుస్తుంది. జూరాల అనే స్థలం గద్వాల పట్టణాల మధ్య 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. గద్వాల రైలు ఎక్కడం ద్వారా మీరు జూరాల ఆనకట్ట చేరుకోవచ్చు. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం చూస్తున్నది ప్రియదర్శిని హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు యొక్క మొత్తం టోటల్ కెపాసిటీ వచ్చేసి 234 మెగావాట్స్గా ఉంది. ఈ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు ద్వారా నిరంతరం ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి జరుగుతూనే ఉంటుంది. ఈ ప్రాజెక్టు ఎడమ, కుడి కాలువల ద్వారా వేలాది ఎకరాల వ్యవసాయ భూములకు నీరు అందడంతో పాటు పలు గ్రామాలు, పట్టణాలకు త్రాగునీరు అందుతుంది. జూరాల ప్రాజెక్టుకున్న మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ దొరికే రుచికరమైన చేపల కూర. ఇక్కడ తాజాగా ఉండే వివిధ రకాల చేపలు అతి తక్కువ ధరకే ఇక్కడ దొరుకుతున్నాయి. లైవ్ ఫిష్ను ప్రాజెక్టు దగ్గర కొనుగోలు చేసి ఇక్కడ వంటల వారికి అప్పగిస్తే చాలు, క్షణాల్లో రుచికరమైన చేపల కూరను సిద్ధం చేస్తారు. ఫ్రెండ్స్, జూరాల ప్రాజెక్టులో దాదాపు అన్ని రకాల చేపలు అయితే దొరుకుతాయి. ఇక్కడ ఎక్కువగా దూబొచ్చే, బొచ్చే, లాడే, బంగారు తీగలు అయితే ఎక్కువగా దొరుకుతాయి. ఇంకా రేటు విషయానికి వస్తే కేజీ 100 రూపాయల నుంచి 150 రూపాయల వరకు అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే చేపను బట్టి రేట్ అయితే డిసైడ్ చేస్తారు. చేప పెద్దగా ఉందనుకో, పెద్దగా ఉన్న చేపకైతే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది. మేమైతే మొత్తం 8 కేజీల చేపలు అయితే తీసుకున్నాము. మాకు వచ్చేసి 100 రూపాయలు అయితే కేజీ ఇచ్చారు. ఈ చేపలు తీసుకున్న తర్వాత పైకి వచ్చి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ క్లీన్ చేసే చాలామంది కూర్చొని ఉంటారు. చేపలు క్లీన్ చేయడానికి క్లీన్ చేసి కట్ చేసి ఇస్తారు మనకైతే. దీనికైతే కేజీకి 20 రూపాయలు తీసుకుంటారు. ఈ కట్ చేసిన చేపలను అయితే మనం తీసుకొని వెళ్ళి రోడ్ అవతల చిన్న చిన్న గుడారాల టైపు హోటల్స్ అయితే ఉంటాయి. ఆ హోటల్స్లో మనం తీసుకుపోయిన చేపలు ఇస్తుంటే వాళ్ళు మరోసారి చేపలు అయితే నీట్గా క్లీన్ చేసుకొని కడుక్కొని అప్పుడు మనకైతే ఫ్రై కావాలంటే ఫ్రై, చేపల పులుసు కావాలంటే చేపల పులుసు అయితే రెడీ చేసి ఇస్తారు. హాయ్ ఫ్రెండ్స్, చెప్పండి హాయ్ అండ్ మీరు ఫ్రెండ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా ఊరు పక్కన ఉన్న జూరాల డ్యామ్కి అయితే మా చుట్టాలందరం కలిసి డ్యామ్కి అయితే వచ్చాము. ఇదే ఈరోజు బ్లాగు. ఇక్కడ జూరాల అనగానే మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే వాటర్ ఫ్లో చాలా ఎక్కువగా ఉంది. కర్ణాటక ఆల్మట్టి నుంచి జూరాలకి అయితే ప్రజెంట్ అయితే ఎన్ని గేట్లు ఓపెన్ చేసినారు? ఉండప్పుడు 2 గేట్లు అయితే ఓపెన్ చేశారు. మనకు జూరాల అనగానే ముందుగా గుర్తుకొచ్చేది చేపల కూర. ఇక్కడ చేపలు చాలా ఫేమస్. చాలా మంది జూరాలకు వచ్చి డ్యామ్ని విజిట్ చేసి ఖచ్చితంగా చేపలను అయితే టేస్ట్ చేయకుండా అయితే తిరిగి వెళ్ళారు. ప్రకృతి అందాలతో పాటు జూరాల ప్రాజెక్టు వద్ద చేపల వంటకాలను తిని ఎంజాయ్ చేస్తున్నారు టూరిస్టులు. జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ వద్ద వరుసగా చిన్న చిన్న హోటల్స్ అయితే ఉంటాయి. ఈ హోటల్స్కు పైభాగంలో డ్యాముకు ఎడమవైపు చేపలైతే అమ్ముతుంటారు. అప్పుడే ఫ్రెష్గా డ్యామ్లో పట్టుకొచ్చిన చేపలను ఇక్కడైతే అమ్ముతుంటారు. డ్యాము చూసేందుకు వచ్చే పర్యాటకులు వాటిని కొనుగోలు చేసి హోటళ్ళ వాళ్ళకు ఇస్తారు. కొద్ది నిమిషాల్లోనే చేప ఫ్రై లేదా చేపల పులుసు రెడీ చేసి ఇస్తారు మనకైతే. అంతేకాకుండా పర్యాటకులు కోరిన విధంగా మనకు వడ్డిస్తారు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ జూరాల ప్రాజెక్టులో దొరికే లైవ్ చేపల్ని అక్కడ వివిధ రకాల రుచిలో తిని ఎంజాయ్ చేస్తున్నారు. పర్యాటకులు జూరాల చేపల వంటకాలను తినేందుకు హైదరాబాద్తో పాటు సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఇక్కడ ఈ చేపల కూరను టేస్ట్ చేసిన వాళ్ళు జూరాల చేపల వంటకాల రుచే వేరని అంటుంటారు. ఎంతమ్మా కర్రీ చేస్తే? 100 ఫ్రైకి? ఇంకేమేమి దొరుకుతాయి ఇక్కడ? జొన్న రొట్టె ఉంటుందా? జొన్న రొట్టె ఒక రొట్టె ఎంత? ప్రైస్ ఉంటుందా?
ప్రైస్. ఈ ప్రాజెక్టులో దొరికే చేపలను వివిధ రకాలుగా అయితే వండుతారు. ముఖ్యంగా చేపల పులుసు, చేపల వేపుడు ఇక్కడ చాలా ఫేమస్. పర్యాటకులు ఈ రుచులను ఆస్వాదించడానికైతే జురాల ప్రాజెక్ట్కి అయితే వస్తుంటారు. ఇక్కడ చేపల పులుసుకైనా, చేప ఫ్రైకైనా, ఫ్రెంచ్ ఫ్రైకైనా 80 రూపాయల నుంచి 100 రూపాయల వరకు అయితే ఛార్జ్ చేస్తారు. దాంతోపాటు ఇక్కడ మనకు రైస్ కావాలంటే రైస్ ఉంటుంది, తర్వాత చపాతీ కావాలంటే చపాతీ దొరుకుతుంది, జొన్న రొట్టె కావాలంటే జొన్న రొట్టె కూడా దొరుకుతుంది. మనం ఎలాంటి బాధలో ఉన్నా ఇక్కడికి వచ్చి ఈ జూరాల డ్యామ్ వ్యూ చూస్తే మైండ్ మొత్తం రిఫ్రెష్ అవుతుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సిగ్గు శరం లేకుండా దాన్ని ఎలా తింటాడో చూడు. ఇక్కడ ఫ్రెష్గా పట్టిన చేపల్ని అప్పుడే కోసి కొట్టేయించుకొని ఖతర్నాక్ మసాలాలు వేసి పులుసు పెట్టించుకొని కడక్ జొన్న రొట్టెతో తింటే ఉంటుంది దీనమ్మ. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోన మజాకులు ఆడుకుంటూ కూర కారం అవుతుంటే మజానో స్ప్రైట్నో తాగుతూ తింటుంటే ఇది కదరా జిందగీ అని అనిపిస్తుంది. కూర కానీ జొన్న రొట్టె కానీ కట్టెల పొయ్యి మీద చేసి ఇచ్చిండ్రు, అందుకే కావచ్చు అంత కమ్మగా ఉన్నది. పక్కల జూరాల డ్యామ్ లైవ్లో చేపలు, ఇంకెందుకు లేటు పోయి కుమ్మేయండ్రి. కంచమేంటి ఎంత ఉంది? ఫుడ్ ఇదేంటి ఇంత పెట్టారు? తింటే తరిగిపోద్దిలే తిను. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. కరెక్టే, నేను కూడా తినలేను అంత ఫుడ్. నా పని అయిపోయింది అనుకున్నారా?
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి కింద ఖచ్చితంగా.